హలో, ఈరోజు మన వీడియోలో ఎంతో రుచిగా ఘాటుగా ఉండే హోటల్ స్టైల్ మటన్ కర్రీ ఎలా చేయాలో వివరంగా ఈ వీడియోలో చూద్దాం. చాలామందికి మటన్ వండేటప్పుడు ముక్క గట్టిగా వస్తుంది లేదా గ్రేవీ చిక్కగా రాదు. వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తే మటన్ పీసెస్ జ్యూసీగా అండ్ టేస్టీగా అవుతుంది కర్రీ. ముందుగా ఒక చిన్న కొబ్బరిని తీసుకొని దాన్ని కట్ చేసి కడాయిలో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తరువాత అదే కడాయిలో కొంచెం నూనె పోసి 2 పెద్ద ఉల్లిపాయలని కట్ చేసుకొని అదే కడాయిలో కొంచెం నూనె పోసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తరువాత ఒక కుక్కర్లో నూనె వేసి ఉల్లిపాయలు వేసి అందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ పుదీనా, మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. తరువాత కొంచెం పసుపు, ఒక టమాటాని కట్ చేసి అందులో వేసేసుకోవాలి. ఇవి బాగా మగ్గనివ్వాలి. టమాటాని ఎంత బాగా మగ్గితే అంత రుచి వస్తుంది. తర్వాత నేను 1 టీ స్పూన్ వరకు కారం వేశాను, కొంచెం ఉప్పు, తర్వాత అందులో గరం మసాలాని కొంచెం వేసుకోవాలి. మసాలాలని కలుపుకోవాలి. మసాలాలని బాగా టమాటాలో మగ్గించడం వల్ల మటన్ టేస్టీగా అవుతుంది. తర్వాత అందులో కడిగిన 1/2 కేజీ మటన్ని అందులో వేసేసి బాగా కలుపుకోవాలి. దీన్ని మనం టమాటాలో వేయించడం వల్ల, మళ్ళీ మనం పుదీనాని ముందే టమాటాలో వేయించడం వల్ల ఆ ఫ్లేవర్ వల్ల మటన్ చాలా రుచిగా వస్తుంది. మటన్ని ఈ మసాలాలో బాగా ఫస్ట్ ఉడికించుకోవాలి. తరువాత ఒక జార్లో ఫస్ట్ వేయించుకున్న కొబ్బరిని, కావాల్సిన మసాలాలన్నీ వేసి మిక్సీ పట్టాలి. మసాలాలో ముందుగా సాజీరా, 3-4 మిరియాలు, ఒక దాల్చిన చెక్క, 2-3 లవంగాలను వేసి మిక్సీ పట్టాలి. ఇలా బాగా పొడిలా చేసుకోవాలి. తరువాత అందులో వేయించుకున్న ఉల్లిపాయలను వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇందులో నీళ్ళు అస్సలు వేయకూడదు. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా పేస్ట్లా చేసుకొని మటన్ బాగా ఉడికాక అందులో మనం ముందుగా మెత్తగా చేసుకున్న పేస్ట్ని అందులో వేసేసి బాగా కలుపుకోవాలి. మీరు మటన్ని ముందుగా మ్యారినేట్ చేసైనా వేసుకోవచ్చు, కానీ ఇలా చేస్తే టమాటా ఫ్లేవర్ బాగా మటన్కి వస్తుంది. ఇలా బాగా కలిపాక అందులో ఇంకో 1 టీ స్పూన్ నేను కారపొడి వేశాను. రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఎప్పుడైనా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. తర్వాత అందులో కొన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇలా కలిపాక అందులో కడిగిన కొత్తిమీరని వేసి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టాక మనం ఆల్రెడీ కొంచెం మటన్ని ఉడికించాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు. 4-5 విజిల్స్ వస్తే చాలు, మటన్ బాగా ఉడికిపోతుంది. చూడండి ఎంత బాగా ఉడికిందో, చిక్కగా ఉంది కదా. ఇందులో మనం లాస్ట్కి మటన్ మసాలాని ఉడికించాక కుక్కర్ దింపేసి ఇలా కొంచెం వేసి మూత పెట్టేసేయాలి. ఇలా చేయడం వల్ల మటన్ ఇంకా ఫ్లేవర్గా వస్తుంది. చాలా రుచిగా జ్యూసీగా ఉంటుంది. ఈ స్పెషల్ మటన్ గ్రేవీ కర్రీ వేడి అన్నంలోకి, బగారా రైస్, పులావ్, చపాతీ లేదా పూరి దేనిలోకైనా అద్భుతంగా ఉంటుంది. ఈ సండే మీ ఇంట్లో వాళ్ళకి ఈ స్టైల్లో మటన్ కర్రీని చేసి పెట్టండి. మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కింద కమెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.